క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నాతో మాట్లాడు ప్రభువా అనే అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి దేవుడే ప్రేరణ. దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతును సద్వినియోగపరుచుకోవాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని మరలా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుచున్నాను. మీకు దేవుని వాక్యం అందించి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థించాలనే ఆశ ప్రభువు నాలో కలిగించుటను బట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. దేవుడు నాకు ఆరోగ్యం, పరిస్థితులు సహకరించిన రోజులన్నీ నాతో మాట్లాడు ప్రభు అనే ఈ కార్యక్రమం ద్వారా మీతో దేవుని వాక్యమును పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ పరిచర్య కొరకు, సంఘ పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తన తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసి కొనుచుండగా వారిని చూచి పిలిచెను. వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నీ వాక్యము ద్వారా నాతో, మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ వాక్యం కొరకే నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఎందుకొరకు ఈ లోకానికి పంపించాడో ఆ పనిని యేసు ప్రారంభించాడు. ఏమిటి ఆ పని అంటే, పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటించుట ఆయన ప్రారంభించాడు. ఈ పని కొరకై యేసు కొందరిని ఈ పరిచర్యకు ఆహ్వానించాడు, పిలిచాడు. అలా పిలువబడినటువంటి వారిలో పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ ఆ గలిలయ సముద్రములో చేపలు పట్టుటకు వలలు వేయుట చూచి ఆయన వారిని, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని అన్నాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను
వెంబడించిరి. అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును అనువారిని చూచి, వారు తమ తండ్రితో కలిసి దోణిలో కూర్చొని తన వలలు బాగు చేసుకొనుచుండగా యేసు వారిని పిలిచాడు. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యమును గూర్చి ప్రకటించుట కొరకు, మారు మనసును గూర్చి ప్రకటించుట కొరకు, బోధించుట కొరకు, మానవుల హృదయాలలో మార్పు తీసుకుని రావడానికి దేవుడు వీరిని ఎన్నుకున్నాడు. ఎవరు వీరు? వాక్యములో రాయబడి ఉన్నది జాలరులు. వీరికి సమాజంతో పెద్ద సంబంధాలు సహజంగా ఉండవు. వీరి కమ్యూనిటీ వేరు, వీరి వృత్తి వేరు, వీరి ప్రవృత్తి వేరు. వీరికి చేపలు ఎలా పట్టాలో తెలుసు. ఆ చేపలు పట్టుటకు ధైర్యంగా సముద్రంలో ఎంత దూరమైనా వెళ్ళగలరు. ఆ ప్రయాణములో అనుకొని ఉపద్రవం ఎదురైతే ఎలా తప్పించుకోవాలో కూడా వాళ్ళకు తెలుసు. ప్రభు వారితో అన్నట్లు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే, మాకు చేపలు పట్టడమే తెలుసు, నీవు చెప్పే పని మాకు తెలియదు, మేము మీతో రాలేము అని అనలేదు. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతే, ప్రభు వారికి ఎటువంటి ఆశ చూపలేదు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వెంబడించటం అంటే పేతురు, ఆంద్రేయలాగా వెంబడించాలి. తమ జీవనాధారమైన వలలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. యేసునే వారు జీవితాలకు ఆధారం చేసుకున్నారు. ఆయననే వెంబడిస్తూ ఉన్నారు. ప్రభు తన పరిచర్య కొరకు మనల్ని పిలిస్తే మనము పేతురు, ఆంద్రేయలాగా వెంబడించాలి. వారు ప్రభు మాటను విశ్వసించి వెంబడించారు. వారు సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. యేసే తమ జీవనాధారమని వెంబడించినారు. జెబెదయి కుమారులు కూడా మనం గమనించినప్పుడు దేవుడు వారిని పిలిచాడు. వారితో, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని అనలేదు, నన్ను వెంబడించు అని అన్నాడు. నా వెంబడి రండి అని పిలిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతే, వారు వెంటనే తమ దోణెను, తమ తండ్రిని, తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని వాక్యంలో ఉన్నది. యేసు ప్రభువును వెంబడించటం అంటే యాకోబు, యోహానులాగా వెంబడించాలి. వీరు దోణెను, వలలను, తమ తండ్రిని విడిచిపెట్టి యేసును వెంబడించారు. వీరు వెంబడించే సమయానికి యేసు ఏ విధమైన అష్యూరెన్స్ ఇవ్వలేదు. అయినా యేసును వెంబడించారు. వీరు వారి వృత్తిని విడిచిపెట్టారు, తమ తండ్రిని విడిచిపెట్టారు, తమ కుటుంబాలను విడిచిపెట్టారు. వీటన్నిటిని బట్టి మనం చూస్తే ఇందులో ఎంతో త్యాగం ఉన్నది. యేసును వెంబడించు వారికి కావాల్సినది త్యాగం. నీ సమయం, కొన్నిసార్లు నీ ధనం, కొన్నిసార్లు నీ కుటుంబం, నీ బంధువులను విడిచిపెట్టి ప్రభువును వెంబడించవలసి వచ్చినప్పుడు పేతురు, ఆంద్రేయలాగా, యాకోబు, యోహానులాగా ప్రభువునే వెంబడించగలిగిన సమర్పణ మనలో ఉండాలని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది.
మనం ఆత్మీయ జీవితంలో, దేవుని పరిచర్యలో, సంఘ పరిచర్యలో ప్రభువును వెంబడించే విషయంలో ఇదిగో పేతురు ఆంద్రేయలాగా, యాకోబు యోహానులాగా వారు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించినారు. మనము కూడా అలాగునే ప్రభువును వెంబడించే బిడలుగా ఉందము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. ప్రభా, నిన్ను ఏ విధముగా మేము వెంబడించాలో మా మధ్యకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. నాయనా, పేతురులాగా, ఆంద్రేయలాగా, యాకోబులాగా, యోహానులాగా వారు సమస్తమును విడిచిపెట్టి నీ మాట పైన విశ్వాసం ఉంచి నిన్నే వారు ఆధారం చేసుకుని ప్రభా నిన్ను విశ్వసించి వారి జీవనాధారమైన సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినారు. ఈ లోకంలో మేము కూడా ప్రభా నిన్ను వెంబడించే విషయంలో ఇట్టి సమర్పణ, ఇట్టి త్యాగం మేము ఉండినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్న మా శ్రోతల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి. నాయన, బలహీనులుగా ఉంటే బలపరచండి. ఆధ్యాత్మిక జీవితంలో బలమును అనుగ్రహించండి, బలహీనత తొలగించండి. వారి కుటుంబ అవసరాలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించండి. ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి చేతి వృత్తులు యందు మీ కృప చాలినంతగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం కార్యక్రమాలన్నిటిల్లో ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచండి. వారు ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి వరకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వారికి అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని, బిడ్డలను మీరు ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ జ్ఞానాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభా, నూతన గృహాలు కట్టుకుంటున్న వారి కొరకే ప్రార్థిస్తున్నాము. కావలసిన ఆర్థిక వనరులను కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాము. వారు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం మీరు అనుగ్రహించండి. వివాహాల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాము. వివాహాల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాసంలో జరగబోతున్న వివాహాల కొరకై ప్రార్థిస్తున్నాము. నీ నామ మహిమార్థంగా వివాహ కార్యక్రమాలు జరుగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మరి సార్వత్రిక సంఘం అంతటి కొరకై ప్రార్థిస్తున్నాం. అన్ని సంఘములను మీరు దీవించండి. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడవు. ఉండి అనే నియోజకవర్గంలో ప్రభా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులైతేనే, చర్చిలు కూలగొడుతున్న విషయాలైతేనే నీ సన్నిధిలో పెడుతున్నాం నాయన. సహాయం చేయండి. నీ మందిరాలకు, నీ సేవకులకు, సంఘానికి క్షేమము, భద్రత మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంత్య దినములలో మేము జీవిస్తున్నాము. నిన్ను వెంబడించే ఈ క్రమంలో ప్రభువా త్యాగము లేకుండా, సమర్పణ లేకుండా నిన్ను వెంబడిస్తే అది మాకు ఆశీర్వాదం కాదు గనుక ప్రభా, త్యాగపూరితమైన ఆ జీవితం మా అందరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విద్య లేని పామరులను మీ పరలోక రాజ్య సువార్త వ్యాప్తి కొరకై మనుషులను మనుషులుగా మార్చుటకు, మారు మనసు పొందుటకు విధి లేని పామరులు మీరు ఎన్నుకొని నీ పరిచర్యను ప్రపంచమంతటా జరిగించిన దేవుడవు. దేవా, నిన్ను వెంబడిస్తే, సమర్పించుకొని నిన్ను వెంబడించగలిగితే ప్రతి వారిని మీరు గొప్పగా నీ పరిచర్యలో ఉపయోగించుకునే దేవుడిగా మీరున్నారు.
అట్టి కృప నీ పరిచర్యకై సమర్పించుకున్న బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘమును దీవించండి, మా బంధువులను దీవించండి, రక్త సంబంధికులను దీవించండి. ఈ ఈ మాటలు వింటున్న ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారమైన జీవితము మేము జీవించుటకు ప్రభువా నీ కృపను అనుగ్రహించమని, అనుదినము నీ వాక్యము చేత నన్ను మమ్ములను బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.